వచ్చానన్నారు. 3:30 నిమిషాలు ప్రభు దర్శనం అట్లనే చూశారు. చాలా దయగలిగిన చిరునవ్వు. అంతకుముందు కూడా చూశాను ఆయన కళ్ళు, ఆయన ముఖం. ఆయన కళ్ళు మనిషి కళ్ళలాగా ఉండవు, సింహము కళ్ళలాగా ఉంటాయి అన్నమాట. చాలా దర్జా. అలాగ చూస్తే ఎంత వస్తాదైనా సరే సాగిల పడాల్సిందే, అంత టీవీ ఉంటుంది. 3:30 నిమిషాలు చూశాను. తర్వాత ఆ మేఘం వెళ్ళిపోయింది, ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత అన్ని బాత్రూమ్ గోడలు గీళ్ళు కనబడుతున్నాయి. ఆయన పోయిన తర్వాత బయటకు వచ్చి అప్పుడు డాక్టర్కి ఫోన్ చేశాను. డాక్టర్ గారు మీకు ఇష్టం వచ్చిన టెస్టింగ్లు చేసుకోండి, నాకు క్యాన్సర్ లేదని చెప్పిన. ఈ సాగు తెలుగు వచ్చేదో మాట్లాడుతున్నాడని వాళ్ళు అనుకున్నారు. కానీ అమెరికాలో మా అక్కయ్యకు, ఇండియాలో 2 అక్కయ్యలకు ఫోన్లు చేసి చెప్పాను, అక్క నేను ఇప్పుడు చచ్చిపోవడం లేదు, మీరు అనవసరంగా ఏడవద్దు, కన్నీరు మీరు వృధా చేయవద్దు, నేను చచ్చిపోవడం లేదు, నేను బ్రతుకుతున్నాను, ఇంకా చాలా కాలం ఉంటాను, దేవుడు నాతో మాట్లాడాడు, డోంట్ వరీ, సర్జరీ అయిపోతుంది, నేను బ్రతుకుతాను, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి. మా అక్కయ్యలు నమ్మారు. వాళ్ళకి తెలుసు నేను దేవునితో ఎలా నడిచానో వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత పెట్ స్కానింగ్ అని చేశారు. అసలు నీకు క్యాన్సర్ బాడీ నిండా ఉంది, నీకు రేడియేషన్ చేయాలంటే ఎక్కడ చేయాలో అర్థం కాదు, మొత్తం బాడీ అంతా రేడియేషన్ చేయాలి. కెమోథెరపీ అంటే ఇంజక్షన్లు ఇస్తారు, మనిషి అంతా వెంట్రుకలు రాలిపోయి ఎక్కడ ఏమి అసలు వికారంగా అయిపోతావు, అయినా బతుకుతావని గ్యారంటీ లేదు. 40-50 లక్షలు ఖర్చు పెట్టినాక సావుకు అప్పగించాలి. ఏం చేయాలి, నీకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలో తెలియదు, ఒళ్ళంతా క్యాన్సర్ నిండిపోయింది 100%. పెట్ స్కానింగ్ చేసిన తర్వాత రిపోర్ట్స్ చూసినాక కానీ అప్పుడు నేను చెప్పలేను అన్నాడు డాక్టర్. మీరే స్కానింగ్ అన్నా చేసుకోండి, నాకేం పర్వాలేదని చెప్పాను. పెట్ స్కానింగ్ చేశారు, రిపోర్ట్స్ వచ్చినాయి. డాక్టర్ గారు ఆశ్చర్యంతో సాక్ష్యం చెప్పారు, తల నుంచి అరకాల దాకా నీకు ఎక్కడ లేదు క్యాన్సర్ అని చెప్పారు. ఒక మూత్ర విసర్జన జరిగి ఆ లోపల బ్లాడరు, అపెండిక్స్ అక్కడ కొంచెం మైల్డ్గా ఉన్నది. నీకు ఇంజక్షన్లు కెమో అక్కర్లేదు, రేడియేషన్ అక్కర్లేదు, ఒక చిన్న ట్యాబ్లెట్ రోజు ఒకటి మధ్యాహ్నం మింగి, ఇంతకుముందు అదే నేను మింగింది. 1:30 తీసుకోవాలా, టైం దాటిపోయింది, గుర్తొచ్చేసుకున్నాను అనమాట. రోజు ఒకటి వేసుకోవాలంతే. పొద్దున్నే బ్రష్ చేసుకున్నట్టు ఇది ఒక రొటీన్ అయిపోతుంది. నువ్వు పర్లేదుగా నువ్వు బతుకుతావు అన్నాడు డాక్టర్. డాక్టర్ గారు ఒక 15 సంవత్సరాలు లాగొచ్చా నేను జీవితం అని అడిగిన. వాట్ 15 సంవత్సరాలు ఏమనుకుంటున్నావు, 35 ఏళ్ళు లాగుతావు బండి అని చెప్పిన. దేవునికి స్తోత్రం. నీ బాడీ మొత్తం నేను స్కానింగ్ చేసాను, నువ్వు మామూలు మనిషి కాదు బాబు, నీది అథ్లెటిక్ బాడీ, నీకు ఏ రోగం లేదు, అద్భుతం. అసలు అప్పుడు అబ్బులు గారితో చెప్పాడంట, ఈయనతో దేవునికి ఏదో పని ఉందండి, అసలు ఈయన బ్రతకడం ఏంటిది, ఆ రిపోర్ట్స్ ఏంటిది, అంతకుముందు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి, మధ్యలో దేవదర్శనం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు దేవుడు లేడు అన్నోడు ఎంత తిక్కలోడు అనుకోవాలి, అసలు ఎంత పెద్ద బేవకూఫ్ కదా. అల్టిమేట్ స్టేట్మెంట్ బైబిల్ చెప్పింది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు. దేవుడు లేకపోతే మరి ఇప్పుడు నాకు అద్భుతం చేసింది ఏమిటో, నీ తాతనా, ఎవడు చేశాడు? నాకు సేవ చేసే నా బిడ్డలు మొదలుకొని డాక్టర్ల వరకు అందరూ ఆశ వదిలిపెట్టారు, దక్కడు మనిషి అని. మళ్ళీ బాగైపోయాను, మళ్ళీ సేవ చేస్తున్నా. దేవుడు ఉన్నాడు. నాకు 10 రోజుల తేడాతో 2 ఆపరేషన్లు అయ్యాయి. డిసెంబర్ 13కి ఒకటి అయింది, డిసెంబర్ 23కి అయింది. అంత దగ్గర 2 ఆపరేషన్లు చేసుకోకూడదు, తట్టుకోలేడు మనిషి. 13కి ఒకటి అయింది, 23కి ఒకటి అయింది. 3 నెలలు మంచం దిగకుండా ఉండాలన్న డాక్టర్. 23కి ఆపరేషన్ అయితే 25వ తారీఖు క్రిస్మస్ వాక్యం చెప్పాను నేను. వాళ్ళ స్వరంలో ఏం తేడా లేదు.
చాలామంది ఫోన్లు చేసి సార్కి ఆపరేషన్ అయింది, నిజమా అబద్ధమా ఒట్టుకనే కథ చెప్తున్నారండి. అదే కథ కాదండి బాబు, ఆపరేషన్. మరి ఏంది అని మామూలుగానే ఉన్నాడు కదా, ఇదేం ఆపరేషన్ అండి అంటే దేవుని యొక్క కృప, అది దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ నేను బ్రతుకున్నానంటే, అలాగే మనలో అనేక మంది మనం బ్రతుకున్నామంటే దేవుని కృప, దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది అంత సాక్ష్యాల సభ జరుగుతుంది ఇక్కడంతా. వాక్యమును మించింది సాక్ష్యం. ఒక్కొక్కసారి వాక్యం అంటే దేవుడే అనుకోండి, వాక్యం అన్నిటికంటే సర్వోన్నతమైంది. కానీ ఒక్కొక్కసారి వాక్యము ద్వారా జరగని పని సాక్ష్యం ద్వారా జరుగుతుంది. వాక్యం చెబితే మీ మతం మీరు చెప్పుకుంటున్నారు అంటారు, కానీ అనుభవాలు, దేవుణ్ణి అనుభవించి మేము చెబుతున్న సాక్ష్యం మతం కాదు, ఇది వాస్తవం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎక్కువ సమయం ఇక నేను మాట్లాడడం అనేది మంచిది కాదు. టైం కూడా ఎక్కువేం కాలేదు, జస్ట్ 4:30 అయింది. నేను పొద్దున్నే వచ్చి 1 గంటకు 2 గంటలకు ముగిద్దామని అనుకున్నా, కానీ 2 గంటలకు ముగించాలంటే ఇప్పుడు చాలా కష్టము. మళ్ళీ 2 కావాలంటే ఒక 10 గంటల టైం ఇప్పుడు. కాబట్టి చాలా క్లుప్తంగానే నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దాదాపు బోధకులే. వేదిక మీద ఉన్న బోధకులు, కింద ఉన్నటువంటి అసలు యాక్చువల్గా అసలైన బోధకులందరూ కిందనే ఉన్నారు. ఈ సభకు బోధకులు చాలామంది, ఎక్కువ మంది వచ్చేసారు. స్పెషల్ బోధకులు ఎక్కువ మంది, మామూలు బోధకులు తక్కువ మంది వచ్చారు. కాబట్టి స్పెషల్ బోధకులకు వేదిక సరిపోదని స్పెషల్ బోధకులందరినీ కింద కూర్చోబెట్టి మామూలు వాళ్ళమందరం పైన ఎక్కాం. దేవునికి స్తోత్రం. అద్భుతంగా తబలా వాయించినటువంటి హేమానంద్కు కృతజ్ఞతలు. ప్యాడ్స్ బాబు, నీ పేరేంటి? సునీల్ అంటే మంచి నీళ్ళు అనమాట. అన్న మనోహర్ గారు, చాలా సంతోషం. మీరు ఇంకా రక్షక భటులుగా ఉన్నారా? చాలా సంతోషం. బ్రదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సంగీత సేవ కూడా విశేషంగా చేస్తున్నారు. వారికి దైవాశీస్సులు. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. యోహాను 2:21. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రములు నాయన. నారాయణ ఖేడ్ అనే ఈ గ్రామంలో ఓఫియర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ సువార్త సంఘ శాఖ ఏర్పడినట్లును 1 సంవత్సర కాలములోనే సంఘము ఆరాధించుకోవడానికి ఒక మందిరం కూడా ఏర్పాటు చేసుకోవడానికి అనూహ్యమైన రీతిలో మీరే సహాయము చేసి కార్యము జరిగించి అద్భుతమైన సత్య స్తంభమైన సంఘాన్ని, అద్భుతమైన మందిరాన్ని మీరు నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈ ప్రాంతాలకు మీరు నడిపించిన మీ దీన సేవకుడు సికిందర్ నాయక్, స్వప్న నాయక్ను, వారి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇక్కడ సంఘం ఏర్పడాలి అని ఎంతో తప్పించి ఆరాటపడి ప్రార్థించినటువంటి శేషారావు, పద్మ కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఇంకను నీ దాసుని హృదయములో చేర్చుకొని, ఇళ్లల్లో చేర్చుకొని, ఎంతో ప్రేమించి ఆహ్వానించి అభిమానించి సంఘముగా ఏర్పడినటువంటి మీ బిడ్డలందరినీ దీవించండి. ప్రత్యేకంగా యేసుదాస్ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారు తమకు ఉండబడినటువంటి స్థలమును మందిర నిర్మాణం కొరకు వారు ఇవ్వడానికి ఇష్టపడ్డారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుదాస్ గారికి ఇంకా వారి బిడ్డలకు విశేషమైన ఇహపర సంబంధమైన ఆస్తిపాస్తులు అనుగ్రహించండి, ఆశీర్వదించండి. సికందర్ నాయక్ సేవను ఇంకా నూరంతలుగా అభివృద్ధి పొందించండి. అనేక కొత్త స్థలాల్లో సంఘాలు, మందిరాలు కట్టబడటకు మీ దాసుని వాడుకోండి తండ్రి. నీకు స్తోత్రం. వినబడిన అద్భుత సాక్ష్యముల కొరకు నీకు స్తోత్రములు నాయన. మాకు భోజనం పెట్టే దేవుడవే కాదు,
భోజనం అక్కర్లేకుండానే మమ్మల్ని బలపరిచే దేవుడు కూడా. మందు ద్వారా స్వస్థపరుస్తావు, మెడిసిన్స్ ద్వారా స్వస్థపరుస్తావు. మెడిసిన్ లేకుండా నీ మాట ద్వారా కూడా స్వస్థపరిచే గొప్ప దేవుడు. నీవు ఆశ్చర్యకరుడవు, నిజముగా ఉన్న దేవుడవు నాయన, నీకు వందనాలు. అనేక మంది నువ్వు ఉన్నావో లేదో అని మీమాంసలో తర్జన భర్జనలో ఉన్నారు, అయోమయ స్థితిలో ఉన్నారు. మాకైతే స్పష్టంగా మా కళ్ళు తెరవబడ్డాయి. నీకు స్తోత్రం. నువ్వు ఉన్నావు, నీ పేరు ఇంకేది కాదు, నజరేయుడని యేసు నీ పేరు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంగతి గ్రహించరుగా మా కళ్ళు తెరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని, బిడ్డను, నీ కుమారుని, నీ కుమార్తెను ఆశీర్వదించండి. వేదిక మీద మీ దాసులందరినీ దీవించండి ప్రభువా. లేచి మేము తిరిగి మా ఇళ్ళకి వెళ్ళకముందు ఒకసారి మాతో మీరు మాట్లాడమని, మా పట్ల మీ యొక్క చిత్తం ఏమిటో బయలుపరచమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగం ప్రారంభమవుతుంది. దయచేసి 100% కాన్సన్ట్రేషన్తో దేవుని వాక్యాన్ని మీరు వినాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం కూడుకున్నటువంటి సందర్భాలు రెండు అద్భుతమైనటువంటి గొప్ప కారణాలను బట్టి మనం ఇక్కడ కూడుకున్నాం. ఇక్కడ నారాయణ ఖేడ్లో అగాపే సంఘం స్థాపించబడి 1 సంవత్సరమైంది. ప్రథమ వార్షికోత్సవం. స్థానిక కాపరి సికిందర్ నాయక్కు సంఘమునకు వార్షికోత్సవ శుభాకాంక్షలు. విష్ యూ వెరీ హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ యువర్ మినిస్ట్రీ అండ్ యువర్ చర్చ్ హియర్. గాడ్ బ్లెస్ యూ సన్. చాలా సంతోషం. స్వప్నమ్మ లక్ష్మణ్ వాళ్ళ అన్నయ్య కూతురు. లక్ష్మణుడికి నాకు సొంత కొడుకు కంటే ఎక్కువ. అయితే లక్ష్మణ్ వాళ్ళ అన్నయ్య పిల్లలు వీళ్ళందరూ నా కళ్ళ ముందే పెరిగిన పిల్లలు వీళ్ళందరూ. స్వప్నమ్మకు పెళ్లి చేయాలి అని చెప్పి టైం వచ్చినప్పుడు, పెళ్ళి అంటే నాకు ఈ మధ్య అసలు సంతోషం కంటే భయం ఎక్కువ. అదేదో హర్రర్ మూవీ చూసినట్టు. పెళ్ళి అవుతుందంటే బాబు ఏమవుతుందో అని భయంగా ఉంటుంది. ఏదో ఒక దయ్యాల సినిమా ఏదో చూసినట్టు. ఎందుకంటే కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అట్లా ఉన్నాయి ఈ లోకంలో. పెళ్ళైన తర్వాత ఒక 3-4 నెలలు బాగా ప్రార్థన చేసి దేవా కాపాడని నాకు రావలేదు. నేను దేవుని చిత్తానికి లోపడతానన్నది. దేవుని స్తోత్రం. మంచిది బిడ్డ, అదే మాట మీద ఉండు. దేవుడు నేను బలంగా వాడుకుంటాడని చెప్పాను. ఎందుకు చెప్పాను ఏమో, విచిత్రంగా వాళ్ళని దేవుడు వాడుకోవడం నేను చూసి ఆశ్చర్యపోయి, నిజంగా ఇంకా అనేక సంఘాలు వారు స్థాపిస్తారని ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సికిందర్ నాయక్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ స్వప్న. అంతకన్నా మంచోడికి నేను తేలేకపోయేవాడిని. అండ్ స్వప్న ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ సికిందర్ నాయక్. అంతకంటే ఇంకా బెటర్ క్యాండిడేట్ కూడా ఆయనకు దొరకదు, ఆమెకు దొరకదు. వాళ్ళిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు బేక్ చేయబడిన కేకుల్లాగా వారు ఎంతో ఆనందకరంగా దేవునికి ఉపయోగపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు స్వప్న అండ్ సికిందర్ ఇద్దరికి కూడా. మందిర ప్రతిష్ట. ఈ మందిర ప్రతిష్ట జరుగుతున్నది అని అంటే, మందిరం కట్టడానికి ఓ ల్యాండ్ కొనాలంటే కూడా కష్టమే, మీకు అందరికీ తెలుసు. మరి యేసుదాస్ గారు ఆయన కూడా జగమొండి, అది సత్యమని నమ్మితే ప్రైమ్ మినిస్టర్ ఎదురొచ్చినా కూడా వినడు. అంతే కదా. ఎవడైనా రాని, ప్రైమ్ మినిస్టర్ రాని, ముత్తాత రాని కాక, అటువంటి వాడిని ఇప్పుడు దేవుడు ఒట్టిగానే కలపటండి. ఇప్పుడు నేను అదే టైపు, యేసుదాస్ గారు అదే టైపు, సికిందర్ నాయక్, మన పద్మమ్మ చెప్పారే మొండోడు అని చెప్పి. అందరూ మొండోళ్ళ సంఘం ఇది. ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అంటే మొండోళ్ళ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇది. అందుకే ఇంత తక్కువ నిలబడి ఇన్ని వేల మంది, లక్షల మందిని సత్యంలోకి
తేగలిగాము. దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ మందిర ప్రతిష్ట సందర్భంగా కూడా లోకల్ చర్చ్ సంఘానికి నేను అభినందనలు, శుభాకాంక్షలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. మందిర నిర్మాణము సందర్భంగా ఏమి సందేశం ఇవ్వాలి అని నేను ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభువు నా మనసులో ఉంచిన మాట మీతో నేను పంచుకుంటాను. మందిరములన్నిటిలోనూ బైబిల్లో ఎన్నో మందిరాలు ఉన్నాయి. మందిరములన్నిటిలోనూ అత్యంత మహిమ కలిగిన మందిరము ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసు. చదివినటువంటి లేఖన భాగంలో యేసు తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను అని రాయబడి ఉంది. ఏమంటున్నాడు యేసయ్య? ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో నేను దానిని లేపుదును, 3 దినముల్లో లేపుదును అని వారితో చెప్పెను. 19వ వచనంలో అక్కడ ఉన్నటువంటి యూదామత అధికారులు, పెద్దలు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్నది సొలొమోను కట్టించిన దేవాలయం, తర్వాత హేరోదు కట్టించినటువంటి దేవాలయం అక్కడ ఉంది. ఆ హేరోదు కట్టించిన దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు. 46 సంవత్సరాలు. చూడండి 20వ వచనం. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరాలు కట్టిరే, నీవు 3 దినముల్లో లేపుదువా అని అన్నారు. 46 సంవత్సరాలు కట్టినటువంటి ఈ మందిరం మీరు కూలగొట్టండి, 3 దినాల్లో లేపుతాను అంటున్నాడు. ఇది దేవదూషణ కాదా? ప్రగల్భాలు కాదా? అతిశయోక్తి కాదా? పిచ్చి ప్రేలాపన కాదా అనుకున్నారు. కానీ ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాననే మాట ఆ రాళ్లతో కట్టిన హేరోదు దేవాలయాన్ని గూర్చి కాదు యేసయ్య చెప్పింది. తన శరీరమును దేవాలయమును గూర్చి మాట చెప్పాడు. తన శరీరమును దేవాలయము పడగొట్టుట అనగా ఆయనను శిలువ మీద వ్రేలాడదీసి చంపుట, యేసు ప్రభు శిలువ మరణము పొందుట. మీరు ఈ శరీరం అనే దేవాలయాన్ని చంపేయండి, పడగొట్టండి, ధ్వంసం చేయండి, 3 దినాలు మళ్ళీ దాన్ని లేపుతాను. యేసు ప్రభువారు తన శరీరమును దేవాలయమును గూర్చే మాట చెప్పారు. కనుక ఇప్పుడు ప్రసంగంలో అంశం ఏంటంటే యేసు శరీరమును దేవాలయం అనగా దేవుడు నివసించే ఒక స్థలము, కట్టడము, భవనము, నిర్మాణము. దేవుడు నివసించే ఒక స్థలము పేరు దేవాలయము. యేసు శరీరములో ఎవరు నివసించారంటే సృష్టికర్త అయిన దేవుడు నివసించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నివసించాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే ఏంటో తెలుసా? త్రికము, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంతేకాదు దేవుని వ్యక్తిత్వ లక్షణాలు, దేవుని భావోద్రేకాలు అన్నీ ఆయనలో నివసించినవి. గనక యేసు ప్రభు వారి ఒక దేవాలయం. మనం ఒక పాట పాడుకుంటాం కదా, ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెను. ఆలయము కన్న శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెను. ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రోక్కెదము. ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రోక్కెదము.
సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోక్కెదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానే ఉండెను. యేసే ఒక ఆలయం. యేసు ప్రభు ఆలయం ఎందుకంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఆయనలో నివసించుచున్నది. యేసు శరీరం అనే దేవాలయం ఒకటి, యేసు తానే ఆలయముగా ఉన్నాడు. అంతేకాదు, ఒక ఆలయాన్ని కట్టడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభువారు ఒక ఆలయాన్ని నేను కడతాను అని ప్రకటించాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆయనే ఒక ఆలయం, ఇంకొక ఆలయాన్ని కడుతున్నాడు. సంఘమును కట్టుదును, సంఘమే ఒక దేవాలయం అని మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. మొదటి తిమోతి 3:15 చూడండి దయచేసి. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలను అది నీకు తెలియనట్లు ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘం. సంఘమే ఒక మందిరం. ఈ సంఘమును నేను కట్టుదును అన్న ఆయన ఎవరు చెప్పండి? యేసు ప్రభు. నారాయణఖేడ్లో సంఘం కట్టినా, కుక్కటిపల్లిలో కట్టినా, అమెరికాలో కట్టినా, ఎన్ని డినామినేషన్స్, ఎన్ని సంఘాలు ఎక్కడెక్కడ కట్టినా సంఘము కట్టేవాడు యేసయ్యే కానీ మనం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని కట్టే శక్తి యేసు ప్రభు ఒక్కనికే ఉంది. ఎందుకంటే సంఘము అనేది రాళ్లతో కట్టబడడం లేదు, బ్రతికి ఉన్న రాళ్లతో కట్టబడుతుంది, ప్రాణం ఉన్న రాళ్లతో కట్టబడుతుంది. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు సజీవ మందిరముగా మీరు కట్టబడుచున్నారు. చదవండి ఆయన దయచేసి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క రాయి. అయితే ఇది మామూలు రాయి కాదు, బ్రతుకున్న రాయి, తెలివి ఉన్న రాయి, మాట్లాడే రాయి, జ్ఞానము కలిగినటువంటి రాయి, దేవునితో సహవాసం చేయగలిగే రాయి, పేరుకు రాయి కానీ ప్రాణము కలిగిన, జీవము కలిగిన, జ్ఞానము కలిగిన రాయి. ఇలాంటి రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? గ్రనైట్ రాళ్ళు, పాలరాయి, అదేమంటారు దాన్ని, సాబాతి రాయి, లేకుంటే చలవరాయి, అన్నీ రకరకాల రాళ్ళు ఉంటాయి. ఇటు జహీరాబాద్ వైపు ఒక రకమైన రాయి ఉంటుంది, చాలా ఎర్రటి రాయి కదా, దాన్ని గొడ్డలు పెట్టి నరుకుతారు దాన్ని. మెత్తటి రాయి, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ రాయితో గోడ కడితే ప్లాస్టింగ్ అక్కర్లేదు. ప్లాస్టింగ్ చేస్తే దాన్ని జడగొట్టినట్టే, అందం అంతా చెడిపోతుంది. ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ ఉండదు ఆ రాయి, ఇక్కడ ఉంటుంది జహీరాబాద్ ఏరియాలో. నాకు ఒక ఆశ, ఎప్పుడైనా నేను హైదరాబాద్లో ఏదైనా ఇల్లు కట్టినా సరే ఈ రాయి పట్టుకోపోయి కట్టాలని ఒక ఆశ. పిల్లారా, మరి బ్లాక్ మార్బుల్ స్టోన్ ఉంటుంది, వైట్ మార్బుల్ స్టోన్ ఉంటుంది, ఎన్ని రకాల రాళ్ళు. ఏ రకమైన రాయినా మార్కెట్లో దొరుకుతుంది, కానీ డబ్బులు చల్లితే ఏ రకమైన రాయినా కొనొచ్చు. కానీ సజీవరాళ్ళు ఎక్కడ దొరుకుతాయి? సజీవరాళ్ళు ఒక్క యేసయ్య దుకాణంలో మాత్రమే దొరుకుతాయి.
ఈ రాళ్ళు ఎట్లా తయారైనవి అంటే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడి కడుగబడి దేవుని వాక్యము ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, నీటి మూలంగా, ఆత్మ మూలంగా నూతనముగా జన్మించి వీళ్ళు సజీవరాళ్ళుగా తయారైనారు. నేను ఒక సజీవరాయిని తయారు చేయాలంటే ముందు వాడిని పాపాలు కడగాల. నాకు చేతనవుద్దా? ఎవరికైనా చేతనవుతుందా? ఒక సజీవరాయిని తయారు చేయాలంటే ఆదాము నుండి వచ్చిన జీవం సరిపోదు, దేవుని జీవంతో నూతన జన్మ వాడికి ఇవ్వాలి. మనం చేయగలమా? కాబట్టి దేవుని జీవముతో, నూతన జీవముతో నూతన జన్మను ఒక మనిషికి కలిగించాలంటే విశ్వంలో ఒకే ఒక వ్యక్తికి సాధ్యం, మన ప్రభువైన యేసయ్యకు సాధ్యం. యేసయ్య మాత్రమే సజీవరాళ్లను తయారు చేయగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి సజీవ రాళ్లను పోగు చేసి యేసయ్య ఒక మందిరం కడుతున్నాడు. యేసయ్య ఒక మందిరాన్ని కడుతున్నాడు. యేసే ఒక దేవాలయం, ఆయన కట్టుచున్న మందిరం ఒక దేవాలయం. వ్యక్తిగతంగా ఒక విశ్వాసి కూడా దేవుని ఆలయమే. నీ ఒక ఆలయం, నేనొక ఆలయం, మనందరం ఆలయాలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, 6:19 1 కొరింథీ పత్రిక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై, సంఘం ఒక ఆలయం, విశ్వాసి దేహం ఒక ఆలయం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం ప్రతిష్ఠించాము? మందిరాన్ని ప్రతిష్ఠించాము. మందిరం అంటే సంఘము కూడా ఒక మందిరం అన్నాం కదా. కనుక ఇప్పుడు సంఘాన్ని మనం ప్రతిష్ఠించాలి. ఆ గోడలను ప్రతిష్ఠించి లాభం లేదు. ఆ గోడలను ప్రతిష్ఠించి లాభం లేదు. అది ఒక సాదృశ్యం మాత్రమే, ఒక నమూనా, ఒక ఉదాహరణ మాత్రమే. దేవుడు ఆ గోడలను చూసి సంతోషపడడం లేదు. ఇది సకల జనులు కూడా నేర్చుకోవాల్సిన విషయం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 50వ వచనం చివరి భాగం చూడండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం అందరూ చెప్పాడు, సర్వోన్నతుడు హస్తకృత ఆలయములలో నివసింపడు. మళ్ళీ చెప్పాడు, సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. హస్తకృతాలయం అంటే చేతులతో కట్టిన ఆలయం. ఇప్పుడు అది హస్తకృతాలయమా కాదా? దేవుడు దాంట్లో ఉండి సంబరపడి, భలే ఇల్లు కట్టిన, నాకు ఎండ రాకుండా, గాలి రాకుండా, వాన రాకుండా మంచిగా, థ్యాంక్ యూ బాబు, లేకపోతే చాలా చలి పెడుతుండే నిన్న మొన్నటి దాకా అంటాడా? నిన్న మొన్నటి దాకా వర్షం వస్తే తడుచుకుంటూ కూర్చున్నాడా? మొత్తం నానిపోయినా మీరు ఇల్లు కట్టిన మంచిగా దాని లోపల ఇప్పుడు నేను వర్షం వచ్చినా సరే నాకు ఇబ్బంది లేదని అంటాడా? దేవునికి అవసరం అది? మనం మందిరం ఎందుకు కడతామంటే దేవుని మందిరముగా కాదు దాన్ని కట్టడం, దేవుని సమాజపు మందిరంగా. అది ఒకటి దేవుని ఆలయం అనుకుంటున్నారు జనాలు. కాదు కాదు, ఆ ఆలయం అని పిలువబడ్డ కట్టడములో ఆరాధించడానికి వచ్చే 100 మంది 100 ఆలయాలు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. లోకస్తులు చూసి ఒక గుడి అనుకుంటారు. దేవుడు అంటాడు, వారి పిచ్చోళ్ళరా, ఒక గుడి కాదురా, దాంట్లో 100 గుడులు ఉన్నాయి, నాకు 100 ఆలయాలు ఉన్నాయి. నా రక్తముతో కడుగబడిన ప్రజలు ఒక 20 మంది కానీ, 30 మంది కానీ, 50 మంది కానీ, ఎంతమంది వస్తే అంతమంది, నా రక్తముతో కడుగబడిన వాళ్ళందరూ కూడా ఆలయాలే. ఒక ఆలయం కాదు, అనేక ఆలయములు సమావేశం కావడానికి ఒక స్థలం అది.
అనేక ఆలయముల మందిరం. దేవుడు ఉండేది ఈ మందిరంలో. విశ్వాసి శరీరము, విశ్వాసి హృదయం అనే మందిరంలో దేవుడు ఉంటాడు. ఎవరెవరి హృదయాల్లో దేవుడు నివసిస్తున్నాడో వాళ్ళందరూ వచ్చి ఈ మందిరంలో కూడుకుంటారు. బంధుల కండ్లకు అటు చూడగానే 100 దేవాలయాలు కనబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక ఇప్పుడు మందిరాన్ని ప్రతిష్ఠించాం, అది ఒక సాదృశ్యం మాత్రమే. ఇంకా వేరే 2 ఉన్నాయి. సంఘము ఒక మందిరం. గనక మనం ఇప్పుడు సంఘాన్ని ప్రతిష్ఠించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి విశ్వాసి ఒక దేవాలయం. గనక ప్రతి విశ్వాసిని మనం ప్రతిష్ఠించాలి. మనలను మనమే ప్రతిష్ఠించుకోవాలి. దేవుని స్తోత్రపురేకులు తాపడం చేసినటువంటి అద్భుతమైనటువంటి దగదగ మెరిసే మందిరాన్ని కట్టాడు. మందిరం ప్రతిష్ఠించాడు. చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇంత బాగా దేవుని కోసం కట్టేసాను అనుకున్నాడు. కానీ ఇది కాదు దేవునికి కావలసింది. దేవునికి నేను కావాలి, నా శరీరం కావాలి అని మర్చిపోయాడు. తనువు నాది ఇదిగో గైకొనిమి, ఓ ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించు అని దేవదాసయ్య గారు పాట రాశారు. నేను చిన్నప్పుడు ఆ పాట విని, ఎవరయ్యా ఈ పాట రాసిన మనిషి, అజ్ఞాని, తను అంటే శరీరం. ఇంటి ముందు ఒక హెడ్ మాస్టర్ గారు, ఆయన కూడా దేవదాసు గారే. దేవదాసులు చాలామంది ఉన్నారు, ఎవరో ఏమో అనుకున్నా. తర్వాత నేను నా స్నేహితుడి ఇంటికి పోయినప్పుడు అక్కడ ఒక పుస్తకం ఉంది. ఆయనే దేవదాసయ్య గారని చెప్పారు. ఓహో, ఈయన రాశాడు ఆ పాట. అవును, శరీరము నా ఆలయము, శరీరాన్ని దేవునికి ఇచ్చేస్తాను, దేవుని ఆలయం అని అంటాడు. దేవుడు కోరింది హృదయం కదా. అప్పుడు ఈ మాట, ఇదంతా ఈ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు నాకు 10 సంవత్సరాలే. నీకు ఇంకా వయస్సు రాలేదు, వయసు వచ్చినప్పుడు చెప్తానన్నాడు దేవుడు. తర్వాత నాకు 18 సంవత్సరాల వయసు వచ్చినాక దేవుడు మాట్లాడాడు అన్నమాట. శరీరము నీకు అర్పిస్తున్నానని నా దాసుడు పాట రాశాడు. హృదయం అర్పించాలని నువ్వు అన్నావు. ఆ పాటను నువ్వు చదువు ఇంకా కిందికి. ఆ పాటలో హృదయాన్ని కూడా ఇచ్చాడు ఆయన. నా శరీరం ఇదిగో అన్నాడు, నా కాళ్ళు చేతులు తీసుకోమన్నాడు, నా హృదయాన్ని తీసుకొని కూడా అన్నాడు. హృదయం ఇవ్వకుండా ఉండలేదు, అందులో అన్నాడు ఆ మాట కూడా. పల్లవి చదివి విమర్శించేసావు నువ్వు, హృదయం ఇవ్వాలి కదా అంటే అది కూడా అన్నాడు. అవునా తండ్రి, అవునా, ఇప్పుడు చదివి తప్పైంది ప్రభా క్షమించు. మరి తనువు నాది ఇదిగో అన్నాడు ఎందుకు అని అడిగా. ఎందుకంటే హృదయాన్ని మాత్రమే దేవునికి ఇచ్చి శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా ఉన్నందుకే సొలొమోను హృదయం అప్పగించిన ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని కూడా దేవునికి అప్పగించాలి అని దేవుడు నాకు నేర్పించాడు. నాకు 18 సంవత్సరాలప్పుడు. ప్రభునందు ప్రియులారా, మన హృదయము దేవాలయం, మన శరీరం కూడా దేవాలయం. మన హృదయమును ఆలయమును దేవునికి ప్రతిష్ఠించాలి. సంఘము అను ఆలయమును దేవునికి ప్రతిష్ఠించాలి. దేవాలయం అంటే దేవుడు నివసించే స్థలం. సరే, యేసు ప్రభు శరీరం దేవాలయం. ఎందుకు? ఆయన లోపల దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసిస్తుంది కనుక యేసు ఒక దేవాలయం, అందులో డిస్ప్యూట్ లేదు. సంఘము కూడా ఒక దేవాలయం. ఎందుకు? సంఘము లోపల దేవుడు సువార్త 14వ అధ్యాయం 10వ వచనం 10, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచు ఏం చేస్తున్నాడు?
తన క్రియలు, అందరు నాతో పాటు చెప్పండి, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. దేవుడు ఎక్కడైనా నివసిస్తే ఏం చేస్తాడో చెప్పండి, దేవుని క్రియలు చేస్తూ ఉంటాడు. ఒక సంఘములో దేవుడు నివసిస్తే, సంఘం అనేది నిజంగా దేవుని ఆలయం అయితే అక్కడ దేవుడు తన కార్యాలు చేస్తూ ఉండాలి. విశ్వాసి నిజంగా దేవుని ఆలయం, దేవుని కార్యాలు చేయకుండా చచ్చుపడిపోయినటువంటి సంఘం, నేను కూడా దేవాలయం అంటే ఆ మాట సాక్ష్యము చెల్లదు, అది వాస్తవం కాదు. కార్యాలు జరిగించు, నా ద్వారా నీ కార్యాలు